హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు బ్లాగ్స్. నేనైతే మీషోలో కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. అవి ఏంటో ఎలా ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి స్ట్రైనర్ అండి. రైస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా ఏవైనా కానీ స్ట్రైన్ చేసుకోవచ్చు. వాషింగ్ బౌల్ అనమాట. ఇది వచ్చేసి నాకు 90 రూపీస్ పడిందండి. 90 రూపీస్కి ఈ స్ట్రైనర్ వచ్చిందంటే చాలా బెటర్ కదా. ఇది చూడండి, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి. ఇది స్ట్రైనర్గా యూస్ అవుతుంది. అండ్ అలాగే మనకి పట్టుకోవటానికి హ్యాంగింగ్ అయితే ఇచ్చారండి. 90 రూపీస్కి చాలా బెస్ట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పంప్ అండి. మనం ఊరికే ఆయిల్ క్యాన్ని వంచలేం కదండి, అందుకే ఇది తీసుకున్నా. దీంతో ఈజీగా ఆయిల్ పంప్ చేయొచ్చని. కానీ ఇదైతే వర్క్ అవ్వట్లేదండి, ఎందుకో తెలీదు. ఇది వేస్ట్ అండి, అసలు ఎవరు తీసుకోవద్దు. ఇలా మనం ఆయిల్ క్యాన్లో పెట్టి పంప్ చేస్తే ఆయిల్ అనేది బయటకు రావాలి, కానీ అసలు రావట్లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ అండి. ఇది ప్లాస్టిక్ బాటిల్ అండి. అలాగే ఒక క్యాప్ అయితే ఇచ్చారు. చాలా పెద్ద బాటిలేనండి ఇది. 1000 ml బాటిల్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు 100 రూపీస్ అయితే పడిందండి. దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుద్ది, మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేస్తే ఫిట్ అయిపోద్ది. ఈ బాటిల్ ప్లాస్టిక్ బాటిలేనండి, గ్లాస్ బాటిల్ అయితే కాదు. అంటే మనకి కింద పడినా పగిలిపోయే ఛాన్స్ అయితే లేదు. ఇది 1000 ml బాటిల్ అండి. $100 ml నుంచి స్టార్ట్ అవుతుంది. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000. 100 రూపీస్కి ఈ ఆయిల్ డిస్పెన్సర్ వచ్చిందంటే చాలా బెటర్ అండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కింద పడినా మనకి క్యాప్ పెట్టుంటే ఏం కాదండి, ఆయిల్ అయితే పోదు. ఈ 2 అయితే చాలా బెస్ట్ అండి ఈ కాస్ట్కి. 2 లైట్ వెయిట్ అయితే ఉన్నాయండి. ఈ 3 ఐటమ్స్లో ఆయిల్ పంప్ తప్ప మిగతా 2 ఐటమ్స్ చాలా బాగున్నాయండి. మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. వీటిని ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను, చూసేయండి. ఇంకొకటి మర్చిపోయానండి. ఇదైతే నాకు నైట్ టైం డెలివరీ అయితే చేశారు, అందుకే నేను వీడియో తీయడానికి అవ్వలేదు. మా చిన్నబాబు అన్బాక్సింగ్ చేస్తాడండి. ఇవి వచ్చేసి రీయూజబుల్ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బ్యాగ్ విత్ జిప్పర్ బ్యాగ్స్ అండి. ఇవి వచ్చేసి మొత్తం 12 బ్యాగ్స్ అండి. డిఫరెంట్ కలర్స్తో అయితే ఇచ్చారు. చాలా పెద్ద బ్యాగ్స్ అయితే వచ్చాయి.
ఇది వెజిటేబుల్సే కాదండి, ఫ్రూట్స్, మేకప్ ఐటమ్స్, నెయిల్ పాలిషెస్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు ఇందులో. ఇదిగోండి, ఇక్కడ మా బాబు వెజిటేబుల్స్ స్టోర్ చేస్తున్నాడు చూడండి. ఎంత చక్కగా అన్ని వెజిటేబుల్స్ బ్యాగ్లో వేసి జిప్ అయితే పెట్టేశాడు. ఇలా అన్ని వెజిటేబుల్స్ అయితే బ్యాగ్లో వేసేసాము. ఇంకా అన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. ఇలా అయితే నేను
ఇలా అయితే నేను స్టోర్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్లో. స్పేస్ అయితే చాలా మిగులుతుంది మనకి ఇలా బ్యాగ్స్లో స్టోర్ చేసుకుంటే. ఇవి వచ్చేసి నేను బయట స్టోర్స్లో తీసుకున్నానండి. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి ఇలాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు అనేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting videos, please like, share, subscribe to our channel.